13 నెలలుగా ఫామ్ హౌస్లోనే 13 నెలలు కాకపోతే 13 ఏళ్ళు ఉంటాడు, మీకేం ఇబ్బందే అని అంటాడు. ఇప్పుడు మన అంటుండే కదా ఈయన కొడుకు, అవును రెస్ట్ తీసుకో, నేను ఓడిపోతే రెస్టే తీసుకుంటున్నా అన్నాడు. కానీ ఆయన కామన్ మ్యాన్ కాదు కదా, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా, ఒక మంత్రికి ఏవైతే అన్ని రకాల వసతులు ఉంటాయో ఈయనకు కూడా అదే వసతి ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది, తిండి ఉంటుంది, జీతం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మరి అవన్నీ తీసుకుంటున్నాయి కదా జీతంతో సహా, పని చేయాలి కదా. మరి 13 నెలలుగా ఫామ్ హౌస్లు ఎందుకు పడినాడు? ఇది ప్రశ్న. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్, అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటాను అన్న ధోరణి. అసలు అధికారంలో ఉంటే ప్రజలు లేడున్నాడు, అధికారంలో ఉంటే ప్రజలు లేడున్నాడు. ముఖ్యమంత్రి కాబట్టి కనబడి రావడతాను ఈడవుతానా రాజకీయం కోసం. కాంగ్రెస్కు ఓట్లేశాక నేనెందుకని నేతలతో వ్యాఖ్యలట. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ. పార్టీని కొడుకు కూతురికి అప్పగించినట్టు బయట డిస్కషన్. నాడు చెప్పిందే చేస్తున్నారు, తప్పేంటి? పార్టీ ముఖ్యులతో కేటీఆర్. అయ్యా, ఆయన చెప్పిందే చేయమని ఎవ్వడొద్దనట్లే. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమను, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన కాకుండా వేరే వాడిని మీరు నియమించుకోండి. ఆయన ఇంట్లో వండుకుంటాడా, విదేశాలలో వండుకుంటాడా, ఇంకేనన్నా వండుకుంటాడా, బొర్లాడతాడా, ఎవరికి సంబంధం లేదు. ఈయన ఒక్కరనే కాదు, ఎవరైనా సరే రేపొద్దున ఈ ముఖ్యమంత్రి పనిచేయకపోయినా మేము కూడా అదే చెప్తాం, మీకు నచ్చకపోతే పదవికి రాజీనామా చేయండి అని. మీకు ఒకవేళ ప్రజలకు సంబంధించిన, ప్రజలకు జవాబు చెప్పే ఏ పదవిలో మీరు లేనప్పుడు ప్రజలు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్కు దారితీస్తున్నాయా? గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం, ఓడిపోతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతాం అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. 2 పర్యాయాలు సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు. దాంతో ఆయన 13 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయితే అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా, ప్రజా సమస్యలు పట్టించుకుంటా, అధికారమే లేనప్పుడు నాకేం పని అన్నట్టుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతున్నది. ఆయనని జనం మర్చిపోయినరు, ఆయన ఎరా అయిపోయింది, ఇది అయిపోయిన రికార్డ్. అందుకే మేమేమంటున్నాం అంటే, మీకు పనిచేసే ఉద్దేశం లేదు కాబట్టి ఆ పదవులకు రాజీనామా చేసి అప్పగించండి వేరే వాళ్ళకి. అది మీ కొడుక్కి ఇచ్చుకుంటారా, అల్లునికి ఇచ్చుకుంటారా, ఇంకేమన్నా చేస్తారా, అది మీ ఇష్టం.